హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ అయ్యూబ్, మీరు చూస్తున్నారు AP04 మన ఈరోజు అయితే మళ్ళీ అదే సేమ్ ఫేక్ రిపోర్టర్ వచ్చేసి మైదుకూరు సంతకు వచ్చినాము. మైదుకూరు సంతలో దొంగతనాలు జరుగుతున్నాయని అడిగినాము. రియాక్షన్స్ అయితే బాగా వచ్చినాయి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫకీర్ భాష ఎవరు? మాది కందుకూరు. కొన్నారా అది? సంతలో దొంగతనాలు జరుగుతున్నాయట. కరెక్టేనా? సరే, బిల్లు ఏది తింది? బిల్లు ఏది? బిల్లు ఎవరి కాడు ఉంది? ఏ పిలుసు పోతాడు. లే, నువ్వు నవ్వినంత మాత్రాన దొంగతనం దాగదు. నువ్వు ఏమన్నా దాబెట్టా? బిల్లు ఏదియా? బిల్లు దొంగతనం చేయలే. నేను ఆటోకి ఎక్కి అమ్మినాడు అన్నాడు. ఎవరు అమ్మినాడు అన్నాడు? ఎవరిది ఇది? బాగుంది. అయితే నువ్వు ఎందుకు ఎక్కిస్తాను? ఏమన్నా లోకల్ సాదేమో అని. పిలుసు అతన్ని. తిరుగును. ఏ ఊరు మీది? కందుకూరు అంటే ఒకవేళ పోలీసులు మీ ఊరికి చెప్తాం. బిల్లు నేను చెప్పిన వాడు అమ్మినాము అంటే పట్టుకొని వచ్చినా. నేను దొంగది కాదు, ముచ్చది కాదు ఇది మాదే. చూసే దొంగల పైన నువ్వు చూసే ఎక్కడికైనా వచ్చాపా నాదే. నువ్వు కోపడితే ఏమొస్తుంది? కోపం పడితే నువ్వేంది బిల్లు చూపి అంటే ఏం చూపించాలి కదా? ఇప్పుడు నీ కాడ ఉందా బిల్లు? నేనేం కొన్నా? ఇప్పుడు నేను కొన్నది అలా అమ్మినారు, పట్టుకొని రా అంటే పట్టుకొని వచ్చినా. ఎవరు చెప్పినారు? ఏడు పిలిచి వాళ్ళకన్నా చూపించారా? వారం వచ్చాము గేట్ కాడ. లే ఉండు దింపాకు. రారా సామి వాళ్ళ కట్టేసి యాప చెట్టు కట్టేస్తా నీకు వాళ్ళకు. కావాలని మా అబ్బాయి మీద సరే, మరి ఎందుకు దింపినా? మీ పేరు పెద్దనా? నా పేరు మోష. మీ పేరు? నా పేరు దశగిరెడ్డి. ఎవరన్నా? అల్లగడ్డ. సరే, సంతలో దొంగతనాలు జరుగుతున్నట్ట, దాని గురించి ఏమన్నా తెలుసా? తెలియదన్నా. చేస్తున్నారు ఎవరో దొంగతనం చేసిన వాళ్ళు చేస్తున్నారు. అమ్ముకుంటారు. అదే జీవాలు తెచ్చి యాడ్ నుంచి తెచ్చి ఇడికి అమ్మేస్తున్నా. మీరు ఎందుకు వచ్చినారు ఇడికి? మేము బర్రెలు ఎత్తుకొచ్చినాం. అమ్మినారా? బిల్లు ఏమన్నా ఉంది? అన్నీ అయిపోయినాయి. బిల్లు మీ దగ్గర ఉంటుంది కదా? సంతలో అయ్యగారు చూసే బిల్లు లేదన్నట్టుగా చెప్తున్నారు. ఏమన్నా ఇతను అయ్యగారు ఎత్తుకొని వచ్చిందా ఏమనేది నాకైతే అర్థం కావడంలే. మీరు కానీ ఏమైనా ఎత్తుకొని వచ్చినారా? మీ మేము డైలీ కస్టమర్లము, మా పార్టీలకు వేసినాము. మాకు ఇబ్బంది లేదు. మేము రైతు దగ్గర కొనుక్కొచ్చాము, సంతలో అమ్ముకుంటాం. నిజంగానే కొనుక్కొని సార్ మీరు? నిజంగా నువ్వు సంతలోకి రాయా, 100 మందిని వాళ్ళకి ఇచ్చా. కట్టండి రైతు ఎవరు? రైతుకు నువ్వు అనుకో, నీకు మొత్తం డబ్బులు కడితే నువ్వు ఎత్తిస్తావు. మీకేదైనా మీ అమ్మిన సొమ్ము డౌట్ అంటే రా, ఇల్లు చూపిస్తావు, వాళ్ళకి కనుకో. మీకు తెలిసిన వాళ్ళకి అమ్మినారైతే? ఎందుకంటే ఇప్పుడు ఇది మీడియా తరపున అన్నమాట. ఇది టెలికాస్ట్ అయిన తర్వాత మీ వరకు పోలీసు వాళ్ళు అయినా రావచ్చు. వచ్చినప్పుడు వాళ్ళకేం ఇదే చెప్తాం. ఇప్పుడు జనవరి నుంచి మార్చినారు. అమ్మిన కొన్నాడు బిల్లు పెట్టుకోవాలా, అమ్మినోడు బిల్లు పెట్టుకోవాలా. మీ దగ్గర ఏది బిల్లు అంట? అదే ప్రశ్న. ఇక్కడ మాకు బిల్లులు ఇయ్యరయ్యా. దప్పదన్న అడుగుదాం రా. ఇలా చెప్తే మళ్ళీ పోలీసులు ఎత్తుకొని పోతే వాళ్ళకు ఎవరు ఎత్తుకపోతారు? ఎందుకు ఎత్తుకపోతారు? మేము రైతు దగ్గరికి తప్పు చేసి ఎత్తుకొని పోకుండా ఉంటారా? మళ్ళీ మేము తప్పు చేయమయ్యా అంటా. మేము తప్పు చేసే వాళ్ళం కాదు. రైతు దగ్గర తెచ్చాము, వ్యాపారస్తులకి అమ్ముకుంటాము. మాకు తప్పు చేయాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు చూసా అంటే అన్నగారు ఇక్కడ లోకల్లో అయితే కాదు, కేరళకు అమ్ముతాం అన్నట్టుగా చెప్తున్నారు. మొత్తం కొంచెం వెరైటీగా చెప్తున్నారు. నాకైతే ఏం అర్థం కావడంలే. హైదరాబాద్ లో అమ్ముతాము, మళ్ళా హైదరాబాద్ అంటున్నారు. వచ్చేసి ఇక్కడ సరుకు వచ్చేసి మంచి గుడ్లు కేరళకి ఎత్తుకుపోతారు. బక్కాయి బాధ హైదరాబాద్. అది నిజమే. అయితే మీరు చెప్పేది దొంగతనాలు అటువంటి ఇక్కడ నీకు సంతలో లోడు కొంటారు. ఇప్పుడు మీరు రోడ్డు మీద ఉన్నారు కదా, రోడ్డు మీద కదా, లోపల లోడు కొనేటోళ్ళే ఉన్నారు కదా. లోడు కొనే మంచివి ఒక రకంగా ఉంటారు. మీ పేరు? దస్తగిరి. ఎవరియా?
పొద్దుటూరా సంతల్లో దొంగతనాలు జరుగుతున్నాయట, ఏమన్నా తెలుసా? ఆ? ఇది ఎక్కడిది మీకు? మేము కొనుక్కొచ్చాను. ఎంత ఇంత 8 బిల్ ఏది? ఆ? యాడుంది బిల్లు? మంచిగా ఉండాలి. ఆ? గేట్ కట్టి వచ్చాము. నిజం చెప్పరే. నిజమేంటే నా చూసి అయ్య గారి మీద డౌట్ వస్తుంది. బిల్లు లేదు, బిల్లు చూసే లేదు, చూసా అంటే కొన్నా మంచి బండి దాన్ని బిల్ ఏది? బిల్లు సైకిల్ మోటార్ దాని పోయినాడు. ఉండు సైకిల్ మోటార్ దాని ఇప్పుడు సైకిల్ మోటార్ పోయింటే ఆటోకి ఎందుకు మాట్లాడారు మీరు? ఎందుకు దాంట్లో దాంట్లో పెట్టుకోమంటే బరువు అని లెక్క కట్టాం. నిజం చెప్పరే. నిజమేంటే బిల్లు ఉందా మీ దగ్గర? ఆ? బిల్లు ఉందా? వచ్చాడు వచ్చాడు. చూసా అంటే అయ్య గారు మీ ఊరియా? కాలమాపురం. కాల్మాపురం. ఒకవేళ ఇది చూసి వీడియో పోలీసుల వరకు వెళ్తే, పోలీసుల వరకు వెళ్తే రాండి ఆ? రాండి అంటే పోలీసులు మీ వరకు వస్తే రాండి ఆ? రాండి బిల్లు ఉంటుంది. రాండి బా ఏం లెక్క పెట్టుకుంటాను నీ బాసులా. మీ పేరు పెద్దనా? సిద్ధారెడ్డి. ఎవరియా? అగ్రారామా. సరే, ఈ అక్కడక్కడ ఈ మేక పిల్లలు దొంగతనాలు జరుగుతున్నాయంట, దానిల గురించి ఏమన్నా తెలుసా? నాకు తెలుసు. ఎక్కడ కొన్నారు? అంతలోనే. బిల్లు ఏది? బిల్లు తీసుకోలే బిల్లు. నాకు చూసా అంటే ఈ మీదనే డౌట్ వస్తుంది. బిల్లు కానీ లేదంట. చూసా అంటే కొన్నామని ఇక్కడ దాపెట్టుకుని చూసింటే ఆటో సైడ్ కి వచ్చి దాపెట్టుకున్నాడు. అంటే మీరు ఎందుకు దాపెట్టుకున్నారు? జీప్ కోసం ఆ బిల్లు ఏది? ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? కొన్ని తప్ప బిల్లు ఉంటుంది కదా కొన్ని. బిల్లు తీసుకోలే. నిజంగా కొనింటేనా లేదా దొంగతనంటే? కొన్నేటి ఎలా నమ్మాలా మిమ్మల్ని? సరే పారి. ఇలా చూసంటే కొన్నాడో లేదో అన్నట్టుగా అయితే నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే సైడ్ కి వచ్చి దాక్కున్నాడు. దేని వల్ల దాక్కున్నాడో ఏమో నాకు. నిలబడుకోమంటావా? ఇలా సైడ్ వచ్చి ఎందుకు దాక్కున్నాడు? 2 బిల్లు తీసుకున్నారు. కూర్చో చెప్తాను. మళ్ళీ కూర్చో. మీ పేరు పెద్దనా? బాబయ్య. ఎవరియా? కొత్త నెల్లూరు. సరే, సంతల్లో దొంగతనాలు జరుగుతున్నాయట, దానిల గురించి ఏమైనా తెలుసా? నాకేం తెలియదు. అంత దూరం నుంచి దేనికి వచ్చినారు? ఏడికి? నేను ఏదైనా మేకపిల్ల బాబుల కొడుకులు ఇదేంటి తాడు? తలుగు. అయ్యగారు చూసే తెలుసు అన్నట్టుగా చెప్తున్నారు. ఏ విధంగా తెలుసు? వీళ్ళు ఏమన్నా అమ్మి ఉత్త తాడు తీసుకొని పోతున్నారా ఏమనేది అన్నగానే తెలుసు. ఏమన్నా మీరు అమ్మి ఏమన్నా ఖాళీ తాడు తీసుకొని పోతారు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంటికాడ దూడకు అంటే అమ్మినారాడా? అయ్యగారు చూసా అంటే అంత దూరం నుంచి ఆడ ఎత్తేసినాము, ఇక్కడ వచ్చేసి అమ్మేసి పోతున్నాము, ఏం ఇబ్బంది లేక కనుక్కోరు చాలా మంది అయితే అన్నట్టుగా అన్నగారు చెప్తున్నారు. ఒకవేళ పోలీసులు మీ వరకు వచ్చి ఇట్లా దొంగతనం చేసి ఇక్కడ తెచ్చి అమ్మితే? దొంగతనం చేస్తే కొత్త బాగాలంటారు. అదే నేను వీడియో చూసుకొని పోలీసులు మీ వరకు వస్తే ఏమన్నా మాకు తెలియదు. ఏమన్నా చచ్చావు? ఒకవేళ పోలీసులు మీ వరకు వస్తాయా? వచ్చే రాని. ఏ ఊరు మీది? కొత్త నెల్లూరు. ఏం పేరు? బాబయ్య. మీ వరకు ఆ ఊరికి వచ్చి ఏం బాబయ్య అంటే ఎవరైనా చెప్తారు? ఎవరేం చెప్తారు? యూట్యూబ్ లో పెట్టచ్చు కదా? పెట్టచ్చులే. ఈ వీడియో వచ్చేసి యూట్యూబ్ లో పెట్టచ్చు కదా? పెట్టుకోండి, ఇబ్బందే లేదు. కామెడీ చేసిన వీడియో పెట్టచ్చు కదా? ఓకే, ఊరికే నవ్వుకోనికి అట మాట్లాడడం లేపెద్దానా? వీడియో చేస్తున్నాము. వీడియో యూట్యూబ్ లో పెట్టచ్చు కదా? యూట్యూబ్ లో పెట్టండి. వీడియో పెట్టచ్చు కదా? ఓకే, వస్తాం పెద్దనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.